హలో మాలా చెలో హైదరాబాద్ పేరుతో సికింద్రాబాద్ లో డిసెంబర్ 1వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభకు మాలలు భారీగా తరలిరావాలని మాల సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. నేడు నగరంలోని ప్రెస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనంతరం హలో మాలా చెలో హైదరాబాద్ అనే కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కీసరి జనార్దన్ మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను డిసెంబర్ 1వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మాలలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఈసరి జనార్దన్, కోకునూర్లు హర్షమల్లేశం, గంట శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, ముఖ్య సలహాదారు కొరివి వేణుగోపాల్ మరియు మాలా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఆనాటి తెలంగాణ ప్రాంత చరిత్ర లోపల షెడ్యూల్డ్ కులాల లోపల ఉన్నటువంటి మాలా సామాజిక వర్గానికి అన్ని ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తూ వస్తున్నది. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మొదలుకుంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కడ కూడా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సంక్షేమ పథకాల లోపల మాల సామాజిక వర్గానికి 5 నుంచి 10% కూడా షేర్ అనేటువంటిది ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాలు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తూ ఇంకో విధంగా ఇంకో తరఫున ఏమని బదనాం చేస్తున్నారంటే అన్ని బెనిఫిట్స్ కూడా మాలా సామాజిక వర్గమే తీసుకునేటువంటి ఒక బదనాం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏమడుగుతున్నామనంటే, ఈ 50 సంవత్సరాల లెక్కలు మీ దగ్గర ఉంటే విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల, ప్రభుత్వ సంక్షేమ పథకాల రంగాల లోపల ఎవరు ఎన్ని బెనిఫిట్స్ తీసుకున్నారో ఆ లెక్కలన్నీ తీసి కూడా సమాజం ముందట పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల కులాలు, మాల సంఘాలు అన్నీ ఏకతాటి మీదకి వచ్చేసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి శాసనసభ్యులు చెన్నూరు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల కులాలందరికీ, మాలలందరికీ పెద్ద మనిషిగా నాయకత్వం వహిస్తూ అన్ని జిల్లాలు తిరుక్కుంటూ మాలను ఏకతాటి మీద నడిపించే ప్రయత్నంలో వివేక్ గారు, వెంకటస్వామి గారు ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్లో డిసెంబర్ 1న హైదరాబాదులో మాలల సింహగర్జన ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తలపెట్టినటువంటి సభను విజయవంతం చేసుటకై మరి జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమావేశాలు, సభలు, సమ్మేళనాలు ఇవన్నీ కూడా మా యొక్క రక్షణ, మా యొక్క రిజర్వేషన్, మా మీద ఉన్నటువంటి అణచివేత, మా మీద చూపిస్తున్నట్టు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి వివక్ష, దానికి అనుగుణంగా మేమందరం కూడా కలిసికట్టుగా మా యొక్క హక్కుల కొరకు మేము పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము తెలియజేయడం.